హై టు ఆల్ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా దగ్గర ఎర్టికా వెహికల్ వచ్చింది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిస్టమ్స్ అన్ని ఫిట్ అవుతున్నాయి అనమాట. ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చింది. దీంట్లో వచ్చేసి మనకి విధంగా కంప్లీట్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఫిట్ చేస్తున్నాము. ఇది 2GB ర్యామ్ 16GB రోమ్ వస్తుంది అండ్ ఇది 9.5 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. ఈ సిస్టమ్ ప్లస్ మనం కంపెనీ నుంచి అయితే ఇది VXI మోడల్ అనమాట. సో దీనికి ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా రాలేవు. సో ఈ ఫాగ్ ల్యాంప్స్ ఈ విధంగా వేస్తాము. విత్ స్విచ్ వస్తుంది అనమాట. ఎక్కడ వైరింగ్ అనేది ట్యాంపర్ కాకుండా మనకి కంపెనీ స్విచ్ వస్తుంది అండ్ వైరింగ్ కూడా కంపెనీదే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి డాల్లా కంపెనీవి ఫాగ్ ల్యాంప్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ కంపెనీ వైర్ ట్యాంపర్ చేయకుండా డైరెక్ట్ మనం ఫిట్ చేసామన్నమాట. దీనివల్ల వెహికల్ వారంటీ కూడా ఎక్కడ మిస్ కాదు. ప్లస్ ఇందులో వచ్చేసి మనం ఇంకా కార్నర్కి వచ్చేసి అనమాట ఇవి క్రోమ్ బీడింగ్ కింద లోవర్ గార్నిష్ క్రోమ్ బీడింగ్ వస్తుంది. ఇవి ఇన్స్టాల్ చేస్తున్నాము. ప్లస్ డోర్ వైజర్ వస్తుంది దీనికే అండ్ ఈ విధంగా డోర్ వైజర్ వస్తుంది. ఇది కూడా కంపెనీది ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ప్లస్ ఏదైతే మనకి టేప్ వస్తుందో ఇదంతా కూడా 3M కంపెనీ టేప్ వస్తుంది అనమాట. సో ఆల్ వెదర్ ప్రూఫ్ టేప్ అనమాట ఇది. దీనివల్ల ఏంటంటే మనకి ఒక 40 డిగ్రీస్కి 45 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వచ్చిన తర్వాత కూడా మనకి టేప్ అనేది ఊడిపోదు అనమాట వెహికల్ నుంచి. కొన్ని అక్కడక్కడ బ్రేక్ అయిపోయినాయి ఉంటాయి, మీరు చూస్తుండొచ్చు. సో ఈ కంపెనీది అనమాట. ఇది వచ్చేసి గ్యాలియో కంపెనీది అండ్ ఆల్ ఆఫ్ ది ఇవన్నీ కూడా కస్టమర్కి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం మేము. ఇంకా దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనకి సీట్ కవర్ అండ్ ఫ్లోర్ మ్యాటింగ్ కూడా నడుస్తుంది. మీకు చూపిస్తాను నేను, మీరు చూసుకోవచ్చు. ఇది ఎర్టికా వెహికల్, కంప్లీట్ ఎర్టికా అనమాట, న్యూ ఎర్టికా. సార్ కొంచెం ఇందులో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్లోర్ మ్యాటింగ్ నడుస్తుంది సార్. మీరు చూడండి ఈ విధంగా ఫ్లోర్ మ్యాటింగ్ వేస్తున్నాము. సో ఇది 100% వాటర్ ప్రూఫ్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది మనం వేసింది. ఇది స్క్రాచెస్ కూడా పడవు అండ్ మీరు చూడవచ్చు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వస్తుంది దీంట్లో. ఇది ఫిట్టింగ్ ఈ విధంగా కంప్లీట్ ఫ్లోర్ కలర్ మ్యాటింగ్ అనమాట ఇది. అండ్ మీరు చూడవచ్చు సీట్ కవర్ కూడా మేము ఇన్స్టాల్ చేస్తున్నాం దీనికి. సీట్ కవర్స్ ప్లస్ కంప్లీట్ ఫ్లోర్ మ్యాటింగ్, ఆండ్రాయిడ్ సిస్టమ్, డోర్ వైజర్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ కార్నర్ బంపర్ ప్రొటెక్టర్స్ ఇంత ఈ విధంగా అన్నీ ఫిట్ చేస్తున్నాం. చూడవచ్చు ఫ్లోర్ మ్యాటింగ్ ఎట్లా వస్తుందండి, పర్ఫెక్షన్. ఇవన్నీ సీట్ కవర్ ఇన్స్టాల్ అయింది. ఈ విధంగా వచ్చింది చూడండి మనకి బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్లో. అండ్ వెహికల్లో కూడా అదే ఇంటీరియర్ వచ్చిందనమాట. సో ఇంటీరియర్ కాంబినేషన్లో మనం ఈ విధంగా ఫిట్టింగ్ చేస్తున్నాం. ఈ ఫిట్టింగ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఆఫ్టర్ ఫిట్టింగ్ ఏంటంటే మనకి ఇక్కడ హుక్స్ వస్తాయి అన్నమాట, ఇవి పుల్ చేసుకోవడానికి సీట్ది. సో ఇదంతా కూడా ప్రాపర్గా ఫిట్ అవుతుంది మీకు. ఇప్పుడు మీరు దీనికి చూడొచ్చు సార్, మనకి కంపెనీ నుంచి ఇక్కడ ఫాగ్ ల్యాంప్ రాలేదు. సో ఓన్లీ ఎంటీ ప్లేస్ వచ్చింది. ఈ ఎంటీ ప్లేస్లో కూడా మనం కంపెనీ మోడల్ ఫాగ్ ల్యాంపే ఫిట్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ కూడా వైర్ ట్యాంపరింగ్ ఉండదు. అండ్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను నేను స్విచ్ ఎక్కడ వస్తుంది ఏందనేది. స్విచ్ కూడా ఏదైతే మనం టాప్ ఎండ్లో కంపెనీ నుంచి వస్తుందో అక్కడే ఇస్తామన్నమాట. ఇది ఓవరాల్గా వెహికల్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను నేను ఏమేమి వేసినాము ఇన్స్టాలేషన్ దీనికి. సో ఓవరాల్ కాస్ట్ ఎంత పడింది కస్టమర్కి అండ్ కంపారిజింగ్ టు మార్కెట్ ప్రైజెస్ కంటే మా దగ్గర ఏ విధంగా తక్కువనే అనేది కూడా మీకు చూపిస్తానండి. చూడండి సార్, మనము డోర్ వైజర్ ఫిక్స్ చేస్తున్నాం ఇప్పుడు దీనికి. గెలియో కంపెనీది అనమాట. సో చాలా స్టాండర్డ్ ఉంటుంది టేప్ బాండింగ్ కూడా. ఆల్ వెదర్ ప్రూఫ్. ఆల్మోస్ట్ మనం 45-48 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చినా కానీ వెహికల్ నుంచి ఈ టేప్ అనేది ఊడిపోదు అనమాట. సేమ్ టైం ఈ వైజర్ నుంచి కూడా ఊడిపోదు. సో బాండింగ్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. లోవర్ క్రోమ్ ఫినిషింగ్ పెట్టినాం అనమాట. దీంట్లో వచ్చేసి ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ గెలియో కంపెనీది అనమాట. దీని పైనుంచి వచ్చిన స్టిక్కర్ తీసేస్తున్నాను, చూడొచ్చు మీరు ఏ విధంగా. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది లేజర్ కటింగ్తో వస్తుంది అనమాట. సో వెహికల్ ఏదైతే బీడింగ్ ఉందో ఇది సేమ్ అదే విధంగా టైట్ ఫిక్సింగ్లో కూర్చుంటుంది. అండ్ ఇది మన కలర్ అనేది ఎప్పుడు కూడా స్టీల్ లాగానే ఉంటుంది అనమాట.
ముందు మనకు కంపెనీ నెంబర్ వచ్చిన బీడింగ్ ఇది, అండ్ మనం ఇన్స్టాల్ చేసింది ఇది అనమాట. సో ఇట్లా ఆల్ టుగెదర్ వచ్చేస్తుంది వెహికల్కి ఇది. సో ఆఫ్టర్ ఆల్ లుకింగ్ ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తాను నేను. అండ్ ఈ విధంగా సీట్స్ ఫిట్ అయిపోయినాయి, ఇప్పుడు సీట్స్ ఫిట్ అయిపోయినాయి. సో సీట్స్ అన్ని టైట్ చేస్తున్నారు మా వాళ్ళు. సో యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా ఉండే బోల్ట్స్ ఎలా విధంగా ఫిట్ అయినాయో అదే విధంగా ఫిట్ అయిపోతాయి అనమాట. ఎక్కడ మిస్సింగ్ ఉండదు. మన దగ్గర టూల్తో ఆ విధంగా ఫాస్ట్ టూల్ ఉంటుంది అది. సో ఈ టూల్తో ఏంటంటే బోల్ట్ ఏదైతే ఓపెన్ అయిన బోల్ట్ అదే విధంగా ప్రాపర్ లాక్ అయిపోతుంది అనమాట. సో ఫర్దర్గా ఏంటంటే వెహికల్లో మనకు ఆ సౌండ్స్ కానీ అవన్నీ ఏముండవు. చూడవచ్చు మీరు, ఎడ్జ్ టు ఎడ్జ్ వస్తుంది అనమాట ఇది. ఈ విధంగా ఎడ్జ్ టు ఎడ్జ్ వరకు ప్రాపర్ ఫిక్సింగ్ వస్తుంది. లైక్ సేమ్ టాప్ ఎండ్కి కంపెనీ నెంబర్ ఏ విధంగా క్రోమ్ ఇస్తాడో అట్లా చూడవచ్చు. వెహికల్ లుక్ ఎన్ని విధంగా అనౌన్స్ అవుతుంది మనకి. ఇది చూడండి సార్, మనకు కంపెనీ నుంచి వచ్చిన ఇక్కడ మనకి ఎంటీ ఉంది. ఇది చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫిట్ అయిపోయింది. అండ్ ఈ విధంగా ఎంటీ బాక్స్ వస్తుంది మీకు ఎర్టికాలో. ఇక్కడ కంపెనీవే మనకి స్క్రూస్ ఫిట్టింగ్కి వస్తుంది ఆప్షన్. సేమ్ అదే ఆప్షన్లో మనం ఈ విధంగా కంపెనీ మోడల్ ఫాగ్ ల్యాంప్ ఫిట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా కదలదు అనమాట. ఇది ఇందులో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ కదలదు. సో ప్రాపర్ లాకింగ్ స్క్రూతో పాటు వస్తుంది ఇది. ఎక్కడ కూడా మిస్సింగ్ ఉండదు అనమాట. జనరల్ అవుట్ సైడ్ ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ వేస్తారు. సో దట్ ఏంటంటే మనకి ప్రాపర్ ఫిక్సింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎటువంటి వైబ్రేషన్స్ కానీ. ఫర్దర్గా ఇది డల్లా కంపెనీ కాబట్టి ఏదైతే మీకు ఈ ఫినిషింగ్ ఉందో దీంట్లో లోపల మన క్రోమ్ ఫినిషింగ్ ఉందో ఈ క్రోమ్ ఫినిషింగ్ అనేది కూడా ఎక్కడ మిస్ కాదనమాట. కొన్ని ఇంబడి వచ్చింది సార్ మనకి. జస్ట్ ఒక సింపుల్ స్మాల్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది దీంట్లో. సో ఇది రిమూవ్ చేసి మనం ఇప్పుడు హ్యాండ్రైడ్ వేస్తామన్నమాట. ఎర్టికా వెహికల్లో హ్యాండ్రైడ్ సిస్టమ్ ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ సార్. ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. చూడండి సార్, ఆల్ యాక్సరీస్ ఫిట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వేసిన ఈ కంపెనీ మోడల్ ఫోగ్ ల్యాంప్స్ అనమాట. సో ఇది ఇంక్లూడింగ్ స్విచ్ వస్తుంది, వైరింగ్ ఇంక్లూడెడ్గా వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే వెహికల్ వారంటీ అది కూడా మేము మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం వచ్చేసి ఈ డోర్ బీడింగ్ ఒకటి వేసినాం, ప్లస్ ఇది లోవర్ గార్నిష్ అంటారు అనమాట. ఇది కంప్లీట్ క్రోమ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే రస్ట్ పట్టే ఛాన్సెస్ ఉంటుంది మనకు. అండ్ ఇంటీరియర్కి వచ్చేసరికి దీంట్లో మనము సీట్ కవర్స్ ఈ విధంగా సీట్ కవర్స్ వేసినాము. సో ఈ విధంగా సీట్ కవర్స్ కంప్లీట్ డీఫిట్టింగ్ సీట్ కవర్స్ అనమాట ఇది. సో అండ్ మళ్ళీ వచ్చేసి ఇందులో హ్యాండ్రైడ్ సిస్టమ్ వేసినాం. ఈ విధంగా హ్యాండ్రైడ్ సిస్టమ్ వేసినాం. అండ్ రివర్స్ వేసుకుంటే మనకి ఇక్కడనే రివర్స్ కూడా వచ్చేస్తుంది. ఇట్లా ఈ విధంగా రివర్స్ బ్యాక్ సైడ్ ఏముందో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్ ఆండ్రాయిడ్ మోడల్ సిస్టమ్ అనమాట. చూడవచ్చు వర్క్ అది ఫ్రంట్ అయిపోయింది. అండ్ ఇది మిడిల్ రోలో వచ్చి ఇట్లా వచ్చింది మీకు. మిడిల్ రో ఫిట్టింగ్ ఇది. అండ్ బాటమ్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా కంప్లీట్ మ్యాట్ వేసినాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో ఇది ప్లస్ ఓవరాల్గా వెహికల్కి మనం వచ్చేసి అండ్ ఈ డోర్ వైజర్స్ కంపెనీ మోడల్ ఆల్ టుగెదర్ ఫిట్ అయిపోయినాయి. సో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎర్టికా న్యూ మోడల్కి మనం అప్గ్రేడెడ్గా వేసామన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్ కెమెరా ఇక్కడ ఫిట్ అయిపోయింది మనకి. కెమెరా వచ్చేసింది. చూడండి సార్, సీట్ కవర్ లుక్ ఎట్లా వచ్చింది మనకి ఇప్పుడు. ఓవరాల్గా ఇంటీరియర్కి మ్యాచింగ్ వచ్చిందనమాట. డాష్ బోర్డ్ అండ్ డోర్ ప్యానల్స్కి కాంబినేషన్లో మనం ఈ లైట్ బీజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చినాము ఎర్టికా వెహికల్కి. మీరు చూడవచ్చు. సో ఇది పర్ఫెక్ట్గా సూట్ అయింది. బబుల్స్ కార్ డెకర్, మణికొండ, ఓయూ కాలనీ మా షాప్. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. సో దట్ ఎవ్రీ వెహికల్ అప్డేషన్ అనేది మీకు ఇస్తుంటాను నేను.